నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. సో ప్రస్తుతం గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు కొనొచ్చా కొనకూడదా, మరి రాబోయే రోజుల్లో ఇంకా ఏ విధంగా ఉండబోతున్నాయని పూర్తి వివరాలు అయితే ఒకసారి వీడియోలో చూద్దాము. ఇక గోల్డ్ విషయానికి వస్తే కనుక మరి గోల్డ్ రేట్ ఇప్పుడు ఏ విధంగా ఉంది, మొత్తం తగ్గుతూ ఉందా మరి పెరుగుతుందా అని చూస్తే కనుక గోల్డ్ రేట్ అనేది భారీగా తగ్గుతుందని చెప్పుకోవాలి. అదే విధంగా ఇంకో గుడ్ న్యూస్ కూడా ఉందని చెప్పుకోవాలి గోల్డ్ రేట్ విషయంలో. ఏంటి ఆ గుడ్ న్యూస్ అనేది కూడా నేను చివర్లో చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. అయితే ముందుగా మనకి గోల్డ్ రేట్ ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, ఇప్పుడు కొనొచ్చా కొనకూడదా అంటే కనుక మనకి ప్రతి ఇయర్‌లో జూలైలో చూసుకుంటే కనుక జూన్, జూలైలో చూసుకుంటే కనుక స్టేబుల్‌గానే, నార్మల్‌గానే, బ్యాలెన్సింగ్‌గానే ఉంటుంది. సో ఇప్పుడు అదే సిచ్యువేషన్ మనకి ఉందని చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు గోల్డ్ కూడా నార్మల్‌గా మనకి 1,40,000 రేంజ్‌లో అయితే ఉంది. ఏదైతే 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ ఏదైతే ఉందో సో అది మనకి 1,40,000 రేంజ్‌లో అయితే ఉంది. అంటే ఇప్పుడు మనకి ప్రెజెంట్ ఎంత ఉంది, ఎగ్జాక్ట్ ఫిగర్ ఎంత ఉంది అని అంటే కనుక మనకి 1,42,530 రూపాయలు అయితే ఈ రోజుకుంది. సో నిన్నటితో కంపేర్ చేసుకుంటే ఇది కూడా దాదాపు ఒక 730 రూపాయలు అలా తగ్గడం అయితే జరిగింది. సో అదే విధంగా మరి 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ ఏ విధంగా ఉంది అనేది ఒక్కసారి చూస్తే కనుక ఇది కూడా మనకి 1,30,000 రేంజ్‌లో అయితే ఉంది. అంటే చాలా వరకు అయితే తగ్గడం అయితే జరిగింది. సో ఇది కూడా మనకి 1,30,650 రూపాయలు అయితే ఉంది ఈ రోజుకొచ్చేసి మనకి. సో ఇప్పుడు ప్రెజెంట్ మనం చూసుకుంటే కనుక ఇది కూడా దాదాపు 700 అయితే తగ్గడం అయితే జరిగింది. అంటే మనకి ఒక్కసారి ఎప్పుడైతే మనకి ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వార్ స్టార్ట్ అయ్యిందో, అంటే ఇప్పుడు జరుగుతున్న వార్ కాకముందు మనకి 1 మంత్ బ్యాక్ ఏదైతే వార్ స్టార్ట్ అయిందో అప్పుడు దాదాపు అంటే మనకి 1,70,000 ఆ రేంజ్‌లో ఉన్న గోల్డ్ 1,25,000, 1,30,000 వరకు అయితే దిగడం జరిగింది. కొన్ని కారణాల వల్ల ఏదైతే డాలర్ అనేది మనకి వీక్ అవుతూ ఉంటుందో ఆటోమేటిక్‌గా మనకి గోల్డ్ అనేది తగ్గుతూ ఉంటుంది. అదే విధంగా మనకి గోల్డ్ అనేది తగ్గడం అయితే జరిగింది. మరి ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ అన్నారు కదా! ఆ గుడ్ న్యూస్ ఏంటి అని అంటే గనక ఇప్పుడు వార్ మళ్ళీ స్టార్ట్ అయింది. ఏదైతే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వార్ ఏదైతే ఉందో సో ఆ వార్ మళ్ళీ ఒక దానికి రెట్టింపుగానే స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి. అంటే ఎప్పుడైతే వార్ జరిగిందో ఇప్పుడు దానికి డబుల్‌గానే జరుగుతుందని చెప్పుకోవాలి. దీని కారణాల వల్ల కూడా గోల్డ్ అనేది తగ్గే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి నేను చెప్తున్న మాట కాదు. ఇది ముఖ్యంగా గోల్డ్ అనలిస్టులు, నిపుణులు అయితే చెప్తున్న ప్రకారం అయితే మనకి తెలుస్తా ఉంది. మరి ఇప్పుడు కొనొచ్చా, ఆగొచ్చా అని అంటే గనక అంటే మరి ఇంకొద్ది రోజులు ఆగమంటారా అని అంటే గనక మనకి గోల్డ్ మనం ఒక్కసారి గతంలోకి వెళ్లి చూసుకుంటే గనక 1,85,000 కంపేర్ చేసుకుంటే సో ఇప్పుడు 1,40,000 అంటే గనక మనకు దాదాపు 45,000 ఇప్పటికి తగ్గడం అయితే జరిగింది. మనం గతంలో చూసాము 1,85,000 వరకు కూడా వెళ్ళింది గోల్డ్. అలాంటిది ఇప్పుడు 1,40,000 రేంజ్‌లో ఉంది. అంటే మనకి దాదాపు 40,000-45,000 రేంజ్‌లో ఉంది. కానీ ఈ వార్ గనక ఇలానే కొనసాగితే ఇప్పుడు మనకి రాత్రి నిన్న అంటే జూలై ఏదైతే ఇప్పుడు 16థ్, 17థ్ మధ్యలో రాత్రి ఏదైతే ఉందో ఆ రాత్రి సమయంలో దాదాపు 5 గంటలు యుద్ధం అయితే జరిగింది. ఆ యుద్ధం కూడా గట్టిగా జరిగింది కాబట్టి ఆ యుద్ధ వాతావరణం వల్ల కూడా అమెరికా అనేది చాలా దెబ్బతింది ఇప్పటికే. సో స్టాక్ మార్కెట్ చూసుకున్నా గానీ చాలా డౌన్ అయితే అయింది. సో దీని కారణాల వల్ల కూడా మనకి గోల్డ్ అనేది కొంచెం తగ్గే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మనకి ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ రేట్ డిమాండ్ అనేది ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో ఆటోమేటిక్‌గా గోల్డ్ రేట్ అనేది తగ్గుతూ ఉంటుంది. అదే విధంగా మనకి అమెరికా డాలర్ అనేది ఎప్పుడైతే వీక్ అవుతూ ఉంటుందో ఆటోమేటిక్‌గా మనకి గోల్డ్ రేట్ అనేది ఆటోమేటిక్‌గా తగ్గుతూ ఉంటుంది. సో మళ్ళీ మనకి కొంచెం తగ్గే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఏదేమైనప్పటికీ ఇప్పుడు కొనొచ్చా కొనకూడదా అంటే మాత్రం ఇప్పుడు మాత్రం స్టెబుల్‌గానే ఉంది. ఏదైతే 1,85,000 కంపేర్ చేసుకుంటే సో మనకి 22 క్యారెట్ గోల్డ్ వచ్చేసి 1,30,000 రేంజ్‌లో ఉంది. ఇది కూడా మరి కొంచెం తగ్గే అవకాశాలైతే ఉన్నాయి. అయినప్పటికీ ఇది స్టెబుల్‌గానే ఉందని చెప్పుకోవాలి. కొనడానికి మాత్రం బ్యాలెన్సింగ్‌గానే ఉందని చెప్పుకోవాలి. ఎప్పుడైతే ఒకవేళ గనక ఈ వార్ ఉన్న పలంగా గనక ఆగిపోతే మళ్ళీ గోల్డ్ అనేది పుంజుకునే అవకాశాలు చాలా ఉంటాయి. సో ఇప్పుడు మనకి సిల్వర్ కూడా చూసుకుంటే గనక సిల్వర్ విషయానికి వస్తే సిల్వర్ ఏదైతే 1000 గ్రామ్ సిల్వర్ ఏదైతే ఉందో అదొచ్చేసి మనకి 2,40,000 రేంజ్‌లో అయితే ఉంది. ఇది కూడా మనం గతంలో ఒక్కసారి చూసుకుంటే గనక ఎప్పుడైతే వారికి ముందు కానివ్వండి ఒక్కసారి గతంలో చూసుకుంటే 4,00,000 వరకు కూడా వెళ్ళింది. 3,00,000 నుంచి 4,00,000 వరకు కూడా వెళ్ళడం అయితే జరిగింది. కానీ ఎప్పుడైతే మనకి వార్ స్టార్ట్ అయిందో ఆ వార్ మధ్యలో సిల్వర్ కూడా మనకి చాలా దిగడం అయితే జరిగింది. చాలా తగ్గడం జరిగింది. 2,20,000 వరకు అయితే రావడం జరిగింది. అలాంటి సిల్వర్ ఇప్పుడు మళ్ళీ తగ్గే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అంటే ఇప్పటికి కూడా స్టేబుల్‌గానే ఉందని చెప్పుకోవాలి. ఇప్పుడు కూడా మనకి 2,40,000 రేంజ్‌లో అయితే ఉంది. ఒకవేళ మరి ఇప్పుడు ఏదైతే వార్ అవుతూ ఉందో ఈ వార్ కారణాల వల్ల గనక గోల్డ్ గనక తగ్గితే అట్‌లీస్ట్ 5,000 తగ్గినా గానీ ఏమాత్రం వెనకాడకుండా కొనుక్కోమనే చెప్తాను. ఎందుకంటే గోల్డ్ అనేది మనకి ఎప్పుడు చూసినా గానీ యాస్ ఎ స్టాక్ మార్కెట్ వైస్ ఎప్పుడు చూసుకున్నా గానీ గోల్డ్ అనేది మనకి ఒక ₹1000 తగ్గితే మళ్ళీ ఎంబటే 2,000 గానీ, 3,000 గానీ ఇలా పెరుగుతూ ఉంటుంది. అంటే ఎట్టకేలకైతే మనకి ఫైనల్ రిజల్ట్ అయితే పెరగడమే కనిపిస్తూ ఉంటుంది. అంటే గతంలో మనం 70,000కి చూసాము, 60,000కి చూసాము. అలాంటిది ఇప్పుడు 1,70,000, 1,80,000 వరకు కూడా ఎళ్ళిన రోజులైతే మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ కూడా మనకి ఎప్పుడైతే కొంచెం మళ్ళా వార్ కామ్ అయితుందో
ఆటోమేటిక్‌గా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి, ఇప్పుడు వార్ మధ్యలో గనుక ఏదైతే తగ్గుతూ ఉంటుందో, అప్పుడు తగ్గినప్పుడు ఎంత తగ్గితే అంత. సో, మీరు ఎంత ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం అనుకుంటున్నారో అంత ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మీకే ప్రాఫిట్‌గా పొందిన వాళ్ళవుతారు. అంటే ఇంతకుముందు మనం ప్రీవియస్ వీడియోలో ఏం చెప్పామంటే గనక ఒక 10 తులాలు తీసుకున్న వాళ్ళు ఒక 5 తులాలు ఇప్పుడు దాని మీద ఇన్వెస్ట్‌మెంట్ చేసినా గానీ బానే ఉంటుందని చెప్పేసి గూడా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు వార్ వల్ల మనకి ఇప్పుడు ఏదైతే 1,40,000 ఉందో 24 క్యారెట్ అది 1,25,000కు 1,20,000కు రేంజ్‌లో గూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి గాబట్టి, మళ్ళీ అంతకన్నా చాలా మంది ఫేక్ థంబ్స్ పెడుతూ ఉంటారు. ఇంకా ఈ వార్ కారణాల వల్ల 70,000కే 80,000కే తులం వస్తుందని చెప్పేసి ఇలాంటి థంబ్స్ పెట్టడం వల్ల చాలా మంది ఎవరైతే మధ్య తరగతి కుటుంబాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంకా హోప్స్ పెట్టుకొని వాళ్ళు ఇంకా తగ్గుతుందేమో తగ్గుతుందని చెప్పేసి ఆగుతూ ఉంటారు. అది కాస్త మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. సో, ఏదైతే ఇప్పుడు 1,20,000, 1,30,000 వరకైతే దిగుతూ ఉంటుందో అప్పుడు మీరు ఎంత ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం అనుకుంటున్నారో అంత ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. ఇక సిల్వర్ విషయానికొస్తే గనుక ఇప్పుడు సిల్వర్ మీద గూడా ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇదే మంచి ఛాన్స్ అని చెప్పుకోవాలి. ఎందుకనంటే గనుక మనం గతంలో ఎప్పుడైతే వార్ జరిగిందో, ఏదైతే 1 మంత్ బ్యాక్ వార్ జరిగిందో అప్పుడు గూడా చెప్పడం జరిగింది. వితిన్ షార్ట్ టైమ్‌లోనే మళ్ళీ సిల్వర్ అనేది పుంజుకుంటూ ఉంటుంది. అంటే ఎప్పుడైతే మనకి వార్ కామ్ అయిపోతూ ఉంటుందో ఆటోమేటిక్‌గా సిల్వర్ గాని, గోల్డ్ గానివ్వండి వితిన్ షార్ట్ టైమ్‌లోనే మళ్ళీ పెరిగే అవకాశాలు చాలా ఉంటాయని చెప్పడం గూడా జరిగింది. అదే విధంగా మనం ఆ రేట్లనేది చూసాము. ఇప్పుడు వార్ మళ్ళీ స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ మనకి గోల్డ్ అనేది తగ్గే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. అదే విధంగా సిల్వర్ గూడా స్టేబుల్ గానే ఉంది కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి సిల్వర్ మీద గానివ్వండి, గోల్డ్ మీద గానివ్వండి వాళ్ళకి ఇదే మంచి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు.